హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాల్స్ గుడ్ ఫుడ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మనం చూడబోయే రెసిపీ టొమాటో ఎగ్. మా ఇంట్లో వారానికి అట్లీస్ట్ 2 టైమ్స్ చేసుకుంటాం ఈ టొమాటో ఎగ్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎప్పుడైనా ఒక రెసిపీ నచ్చుతుంది కదా! చైల్డ్‌హుడ్ రెసిపీ అంటారు కదా! ఇది చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా సింపుల్. ఒక మంచి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఏసేసి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకేసి మంచిగా లైట్ బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా పసుపేసుకొని, మంచిగా పసుపు ఏగిన తర్వాత మనకు కావాల్సిన టమాటాలు, మంచి పండు టమాటోలు తీసుకోండి. అప్పుడు టేస్ట్ చాలా బావుంటది. ఈ టమాటోలనేసి ఇందులో మంచిగా 2 టేబుల్ స్పూన్స్ అట్లా ఉప్పేసి మీకు తగినంత ఉప్పేసి, ఈ ఈ టైంలో ఉప్పేస్తే ఏమవుతదంటే టొమాటోలనేవి వాటర్‌ని రిలీజ్ చేస్తాయి. ఆ వాటర్ వల్ల టొమాటోలు ఉడికిపోతాయన్నమాట. ఎక్స్‌ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పేసి మంచిగా మూత పెట్టేసి 10 మినిట్స్, 15 మినిట్స్ అలా ఉడికిస్తా ఉంటే వాటర్ రిలీజ్ చేసి టొమాటోలన్నీ మంచిగా కుక్ అయిపోతాయన్నమాట. ఈ మంచిగా కుక్ అయిన టొమాటోస్‌ని ఆహ్, ఒ ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మనం మంచిగా ఉడికిచ్చాలన్నమాట. ఈ ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా కారం ఏస్తున్నాను. ఇది సరిపోతుంది. బేసిక్స్ మసాలాస్‌తో అయిపోతుంది కర్రీ. మీకు కావాలంటే కొద్దిగా ధనియా పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు లైట్‌గా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఇట్లా బయట సైడ్ ఆయిల్ రిలీజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ కుక్ చేసిన దాంట్లో లైట్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలనమాట. ఇప్పుడు కుక్ చేసిన దాన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే యూజువల్‌గా బాయిల్డ్ ఎగ్ ఏసుకుంటాం కదా! ఇందులో బాయిల్డ్ కాకుండా మనము జస్ట్ ఎగ్‌ని అట్లా పగలగొట్టేసేయాలనమాట ఇందులో. ఇక్కడ మీరు చూసినట్టు ఆయిల్ మంచిగా రిలీజ్ అయింది. నాకు గ్రేవీ గూడా కరెక్ట్‌గా అనిపిస్తుంది కన్సిస్టెన్సీ. సో, ఇప్పుడు నేను ఇట్లా ఎగ్స్ ఒక సైడ్‌కి పగలగొట్టి ఏసేస్తాననమాట. ఏసిన తర్వాత ఇట్లా ఎగ్స్ అన్నీ మనం ఏసుకున్న తర్వాత ఓ 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడకబెట్టుకోవాలనమాట. అప్పుడు కింద లేయర్ సైడ్ కింద వరకు ఉడికిపోతది. ఉడికిన తర్వాత మనం 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికిపెట్టుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మనము ఎగ్స్‌ని తిప్పుకోవాలనమాట. తిప్పుకొని ఇంకో 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. అంతే అండి. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ టొమాటో ఎగ్ చాలా బావుంటుంది. పర్ పర్సన్ ఒక ఎగ్ లాగా గూడా మనం కౌంట్ చేసుకొని ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చనమాట దీంట్లో. ఇప్పుడు 4 మెంబర్స్ ఉన్నారు ఇంట్లో. సో, 4-5 ఎగ్స్ ఏసేసుకొని ఆహ్, తీసుకోవచ్చనమాట. ఇక 2 సైడ్స్ ఎగ్ ఇలా ఇలా తీస్తే ఎగ్ మంచిగా వస్తే ఉడికిపోయినట్టు. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా కొత్తిమీరేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందనమాట. అంతే అండి. చాలా చాలా టేస్టీ టొమాటో ఎగ్ కర్రీ ఆహ్, మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని చాలా వరకు నార్త్‌లో ఇన్ని టొమాటోలేసుకోరు కానీ ఆహ్, బయట సైడ్ షాక్షుకా అని గూడా అంటారు. అందులో ఎగ్‌ని ఇంతగనం ఉడికిచ్చరనమాట. లైట్‌గా రన్నీగా ఉంటుంది. ఎగ్ వైట్ ఉడుకుతుంది గానీ, యolk ఉడకదనమాట. అక్కడి వరకు ఉంచుకుంటారు. దాన్ని బ్రెడ్స్‌తో తింటారు. మనము పచ్చి గుడ్డు తినం కాబట్టి మంచిగా గుడ్డుని ఉడకబెట్టుకున్న తర్వాత తింటామనమాట. అంతే అండి. ఇఫ్ యూ లైక్ ద రెసిపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాల్స్ గుడ్ ఫుడ్.